బీఆర్ఎస్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండటం ఇప్పుడు రాజకీయాల్లోనే కాదు తెలంగాణ అంతటా సాధారణ ప్రజల్లో కూడా చర్చనీయమవుతా ఉంది కదా. అధికారంలో లేని పార్టీ నాయకుడి గురించి ఇంత చర్చ ఎందుకు జరుగుతుంది? ఇంత ఎమోషన్ ఎక్కడి నుంచి వచ్చింది? రాజకీయాల్లోనే కాదు సాధారణ ప్రజలు కూడా మాట్లాడుతున్నారు. నాకు స్వయంగా కొంతమంది యువకులు ప్రత్యేకంగా అన్నా మాట్లాడండి అని కోరడం నిజంగా ఆశ్చర్యం అనిపించింది. అసలు విషయం ఏంటి అని ఆలోచిస్తే అది పెద్ది సుదర్శన్ రెడ్డి స్పెషాలిటీ అని రియలైజ్ అయ్యాను నేనైతే. ఎందుకు స్పెషల్ పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి మాత్రమే కాదు, ఆయన ప్రత్యేకత గురించి కూడా తెలుసుకోవడం అనేది ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్. ఎందుకంటే రాజకీయాల్లో సుదర్శన్ రెడ్డి లాంటి నాయకులు చాలా అరుదైపోతూ ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర గుండెపోటుతో హన్మకొండ హాస్పిటల్లో జాయిన్ కావడం, అరగంటకు పైగా సిపిఆర్ చేసి డాక్టర్ మమతారెడ్డి ఆయన్ని ప్రాణాపాయం నుంచి అప్పటికి కాపాడడం అనేది అసలు వైద్య వర్గాల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగానూ చర్చనీయమైంది కదా. మమతారెడ్డి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చారు. ఒక నాయకుడు ప్రాణాన్ని అద్భుతంగా నిలబెట్టారు అని చెప్పి మమతారెడ్డి గురించి ఇప్పుడు సిపిఆర్ అనే ప్రొసీజర్ తెలిసిన వాళ్లే కాదు సాధారణ ప్రజలు కూడా మాట్లాడుతున్నారు. హన్మకొండలో రోహిణి హాస్పిటల్ నుంచి ఆయన్ని హైదరాబాద్ కి తరలించారు. తరలించిన తర్వాత ఆయనకి అత్యుత్తమ వైద్యం అందేలాగా చూడాలని, ప్రత్యేకంగా బాగోగులన్నీ చూసుకోవాలి అని కేసీఆర్ తక్షణం రియాక్ట్ అవటము, కేటీఆర్ ని రంగంలోకి దించడం చూసాము. ఆ తర్వాత కేసీఆర్ కూడా స్వయంగా హాస్పిటల్కి వచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు సుదర్శన్ రెడ్డిని కాపాడాలి అని వైద్యులకి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం కళ్ళ ముందు కనిపించిన ఎక్స్పీరియన్స్ కదా. పైగా హన్మకొండ నుంచి హైదరాబాద్ తీసుకురావడానికి సుదర్శన్ రెడ్డిని గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడం అనే ప్రొసీజర్ కూడా నడిచింది కదా. గ్రీన్ ఛానల్ అంటే తెలుసు కదా, ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేసి ప్రభుత్వం ప్రత్యేక అనుమతితో చేసే ఏర్పాటు. అంటే హోమ్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి దగ్గరే ఉంది కదా. రేవంత్ స్వయంగా రియాక్ట్ అయ్యి పెద్దిరెడ్డి కోసం చర్యలు తీసుకోవడం కనపడతా ఉంది. అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్న పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అయినా, వైద్యులైనా, కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి అయినా కానీ సుదర్శన్ రెడ్డి కోసం ఇంతలా రియాక్ట్ అయ్యారు కదా. సాధారణ జనం కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకంత స్పెషల్ పెద్ది సుదర్శన్ రెడ్డి? ఇవాళ రేపట్లో రాజకీయాల్లోకి వస్తే వార్డు మెంబర్ గా గెలిస్తేనే పట్టుకోవటం కష్టం అయిపోతున్న రోజులు కదా. ఇక ఎమ్మెల్యే అయితే, మంత్రి అయితే ఆ వైభోగం మామూలుగా ఉంటుందా? ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. ఇవాళ రేపట్లో అదే కదా ట్రెండ్. ఇలాంటి రాజకీయాల్లో ఉండి కూడా 25 ఏళ్లకు పైగా నాయకత్వాలకి అత్యంత సన్నిహితుడిగా ఉండి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి జీవితం ఎలా ఉంటుంది? ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ. 2 బెడ్రూమ్ల ఇంట్లో ఉంటాడు అపార్ట్మెంట్ లో ఆయన అని కాడర్ మాట్లాడుతూ ఉందంటే వాళ్ళ నాయన సంపాదించిన 2 ఎకరాలే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆస్తిపాస్తి ఇప్పటి వరకు అని చెప్తున్నారు అంటే పెద్ది ఎంత నిబద్ధత గల నాయకుడు అనుకోవాలి. అవునా కదా. పైగా అధికారం పోతే అసలు సర్వం కోల్పోయినట్టుగా పార్టీలు మారడానికి పాకులాడుతున్న రోజుల్లో 2001 నుంచే ఏమో, అంటే గత 25 ఏళ్లుగా ఆయన కేసీఆర్ వెంటే ఉన్నారు, కేసీఆర్ వెంటే నడుస్తూ ఉన్నారు. ఓడినా గెలిచినా అంతే నిబద్ధతతో కొట్లాడుతూ ఉన్నారు కదా. మీకు తెలుసో లేదో, ఆయన మొదట్లో యూత్ కాంగ్రెస్ లో చురుకైన నాయకుడు. ఆయన దూకుడు చూసి అన్ని వైపుల నుంచి థ్రెట్ వచ్చేసరికి గట్టిగా 20 ఏళ్లు దాటంగానే గన్ లైసెన్స్ తెచ్చుకున్నాడు ఆయన. అంటే ఏ స్థాయిలో ఉధృతమైన రాజకీయాన్ని నడుపుంటాడు. తెలంగాణ ఆకాంక్ష కోసం కేసీఆర్ గొంతెత్తినప్పుడు ఆయన వెంట నడిచిన యువకుల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా ముందు వరుస. అప్పట్లోనే ఆయన సొంత గుర్తుతో జడ్పీటీసీగా గెలవడం వరంగల్ రాజకీయాల్లో ఇప్పటికీ ప్రత్యేకంగా మాట్లాడతారు. ఆయన ఫ్లోర్ లీడర్ గా కూడా పనిచేసినట్టున్నారు. పైగా ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఏది ఉద్యమాల కిల్లా అని ప్రత్యేకంగా మాట్లాడుతుంటాం వరంగల్ గురించి. అలాంటి పొటెన్షియల్ ఉన్న జిల్లాకి దాదాపు 8-9 ఏళ్లేమో జిల్లా అధ్యక్షుడు ఆయన. పాలిట్ బ్యూరో మెంబర్, కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ఇంత వెయిటేజీ, ఇంత ప్రయారిటీ ఉన్నా గానీ ఇప్పటికీ 2 ఎకరాల భూమి, 2 బెడ్రూమ్ల ఇల్లు. ఎంత నిబద్ధతతో ఉన్నాడు ఆయన అని చెప్పడానికి ఇంతకంటే కొలబద్ద ఏమైనా ఉంటుందా? వెరీ వెరీ స్పెషల్ కదా. పైగా ఓడిన తర్వాత 2023 తర్వాత ఆయన రాజకీయ పోరాటాన్ని ఆపల. వడ్ల కొనుగోలులో గోల్మాల్ జరుగుతుందనో, లేదంటే సివిల్ సప్లైస్ లో ఎక్కడెక్కడ టెండర్లలో ఏమేం జరుగుతా ఉంది, నిజానిజాలు ప్రజలకు తెలియాలా అంటూ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ హైకోర్టు లాంటి చోట్ల దాఖలు చేసి ఆయన ఫైట్ చేస్తా ఉన్నారు. బహుశా ఇదే చాలా మందికి కంటగింపుగా తయారైంది. అందుకోసమే ఆయన మీద అన్ని రకాలుగా ఒత్తిడి పెట్టారు అని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఒట్టి నాగిలపల్లి భూ వివాదం కూడా ఆయన మీద మానసికంగా ఒత్తిడి తెచ్చింది అంటా ఉన్నారు. అందుకోసమే ఆయన
ఆయనకి ఇంత గుండెపోటు వచ్చిందా అనే చర్చ సన్నిహిత వర్గాల్లో జరుగుతూ ఉంది. కావాలంటే చెక్ చేసుకోండి. ఎందుకని ఆయనకి వేరే వ్యాపార లావాదేవీలు వ్యవహారాలు ఏం లేవు, రాజకీయంగా ఆయన నిరాడంబరుడు. అయినా సరే ఇంత తీవ్ర గుండెపోటు వచ్చింది. పైగా ఆయనకి కనీసం మందు తాగే అలవాటు కూడా లేదంటున్నారు, మాంసాహారం కూడా తక్కువ. వయసు చూడబోతే అంతా కలిపి గట్టిగా 50 ఏళ్ళు కాస్త అటు ఇటుగా. వీటన్నిటిని బట్టి చూస్తే ఆయన మీద ఒత్తిళ్ళు వచ్చినాయి అనే మాట ఇప్పుడు బలపడతాం. ఇదంతా ఒకవైపు. ఇంకో పక్కన వైద్యులు రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో బులెటిన్స్ రిలీజ్ చేస్తా ఉన్నారు. ఆయన చికిత్సకి రెస్పాండ్ అవుతున్న తీరు అంత ఎంకరేజింగ్ గా లేదు అన్నట్టుగా మాట్లాడడం మరింత బాధ కలిగిస్తా ఉంది. ఆయన సన్నిహితులకే కాదు, ఆయన రాజకీయం గురించి తెలిసిన వాళ్ళందరికీ. చిన్న వయసు, పైగా జనం కోసం నిలబడే మనస్తత్వం. అందుకోసమే ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలి, కోలుకోవాలి అని కోరుకుంటున్న వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో అన్ని వైపులా అన్ని చోట్ల ఉన్నారు, కనపడుతున్నారు, వినపడుతూ ఉన్నారు. ఆయన మీద రాజకీయ పరమైన మరో రకంగానో ఒత్తిడి తెచ్చిన వాళ్ళు ఇప్పటికైనా అట్లాంటి పనులు మానుకోవాలని, పైగా ఆయన గన్ లైసెన్సులు కూడా రద్దు చేసి ఆయన్ని వ్యూహాత్మకంగా ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఇప్పటికన్నా కాస్త మంచి బుద్ధితో ఉండాలా అని మాట్లాడుతున్న వాళ్ళు ఇప్పుడు చాలా మందే ఉన్నారు. అంతే కదా. ఆ తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ నాకు రిక్వెస్ట్ చేశారని చెప్పా కదా, వాళ్ళు అన్నారు, అన్న పెద్ది సుదర్శన్ రెడ్డి గురించి మాట్లాడండి, ఆయన మా జిల్లా నాయకుడు అని ప్రత్యేకంగా చెప్పారు. కొన్ని ఛానళ్లలోట ఆయన ఆరోగ్యం విషమంగా ఉంటే మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి అంతా అయిపోయింది అన్నట్టుగా వేస్తున్నారన్నా, అది దుర్మార్గమైన విషయం అన్నా, అలాంటి వాళ్ళకి బుద్ధి రావాలన్నా అని వాళ్ళు అంటాం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అందుకోసమే నేను మీడియాకు కూడా మాట చెప్పదలుచుకున్నాను. వీలైతే మంచి చెప్పాలా, ఆ నాయకుడి ప్రత్యేకత ఏంటో, ఎందుకు స్పెషలో తెలియజెబితే ఇంకా మంచిది. అది చేత కాకుంటే సైలెంట్గా ఉంటే బెటర్ కదా. ఆరోగ్యం విషమిస్తే లేనిపోని పుకార్లు పుట్టించే ధోరణి మారాలి కదా ఇప్పటికన్నా. అవునా కదా. ఆ సంగతి సరే. పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రత్యేకత, ఆ నిరాడంబరత మీకు తెలిస్తే గనక కామెంట్ చేయండి. ఎందుకంటే రాజకీయాల్లో నిబద్ధత, నిజాయితీ అనేవి నల్లపోస అయిపోతున్న రోజుల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి నాయకులు ఆరోగ్యంగా ఉండాలా, అందరి కోసం ఉండాలా, హాస్పిటల్ నుంచి సాధ్యమైనంత తొందరగా తిరిగి రావాలా. అవునా.